చిన్న కూర్చోరు ఒక గంట బొగిలి ఇంగ్లీష్ ఏమో మనము ఫైన్ వెరైటీ అండ్ సీ దట్ ఈస్ అప్రూవ్డ్ మంత్లీ ఆయన చెప్తుంటాం ఇప్పుడు ఆయన ఉంటుందో ఉంటుందో ఆయన దానికి వెళ్తుంది. ఇప్పుడు నాకు నాగార్జున ముందుగా పాత్రికేయ సోదరులకు అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అంటే వాస్తవంగా ఇవాళ జాతీయ స్థాయిలో ఉప ఎన్నిక ఫలితాల ప్రభావం అది ఏదైనా కానీ ఏదైతుందో కేంద్రంలో కొంత చలనం వచ్చి ఇవాళ గత 10 మాసాల నుండి ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉత్పత్తుల ధరలు పన్నుల రూపాయన పెంచడం జరిగిందో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కుకింగ్ గ్యాస్ కానీ కొంత వినియోగదారులకు కూడా కల్పించే విధంగా తగ్గించాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం వినియోగదారులకు కొంత ఊరట కలిగించిన వాస్తవంగా మనం ఒకసారి గమనించినట్టయితే ఇన్ జనవరి 2021 మనం ఇక్కడ కంపేర్ ఇస్తే జనవరి 2021 10 months బ్యాక్ అప్పుడు ఏదైతుందో పెట్రోల్ ఇట్ వాజ్ ₹84. జనవరి 2021లో పెట్రోల్ ఇట్ వాజ్ ₹84 per liter. అట్లా డీజిల్ ఏదైతుందో ₹74 per liter. అది ఈ 10 మాసాల కాలంలో పెట్రోల్ 84 నుండి 115 చేరుతుంది. ఈ 10 మాసాల కాలంలో ఎక్సైజ్ డ్యూటీ పన్ను ప్రభావంతో ₹84 ఉన్నటువంటి ఒక పెట్రోల్ ₹115 చేరుతుంది. అంటే ఇంక్రీజ్ ఇట్స్ ₹31. 10 మాసాలలో పెట్రోల్ పెరిగింది, ₹31 పెరిగింది. అట్లా 10 మాసాలలో డీజిల్ ఏదైతుందో పెరిగింది 74 నుండి ₹109 చేరుతుంది. అంటే 26 9 35. 10 మాసాలలో డీజిల్ పెరుగుదల ₹35. ఇవాళ తగ్గించింది మనం గమనిస్తే పెట్రోల్ ఏదైతుందో కేవలం ₹6 తగ్గించింది. పెట్రోల్ తగ్గింపు కేవలం ₹6 మాత్రమే. అంటే 115 నుండి 6 తగ్గింపుతో ఇవాళ 109కి దిగింది. డీజిల్ ఏదైతుందో ఇటు వేరియింగ్ సెంటర్ టు సెంటర్ ₹13 తగ్గింది. ₹13 అంటే 109 నుండి 95.5 96 చేరుకుంది. 4 9 13. అంటే పెట్రోల్ పెరిగింది ₹31. 10 మాసాలలో నేనండి ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ టు 2014. నేను 2014కి పోవటం లేదు. కేవలం ఏ కోవిడ్ కరోనా పరిస్థితులలో యావత్ సమాజం ఉపాధి కోల్పోయి ఇంటికే పరిమితమైనటువంటి ఒక పరిస్థితులలో ఏ విధంగా ఉపాధి లేకుండా ఇంటికే పరిమితమైనటువంటి ఒక పరిస్థితులలో పెట్రోల్ డీజిల్ పెంపు ప్రభావం పెట్రోల్ ₹31 ఉంటే అది ₹6 తగ్గింపుతోని ఇవాళ ₹109 చేరుకుంది. డీజిల్ ఏదైతుందో ₹74 నుండి ₹35 పెంపుతోని ₹109 చేరుకుని అది ఇవాళ ₹13 తగ్గింపుతోని ₹95.50 చేరుకుంది. అంటే మేమేమంటే నిజంగానే వాస్తవాన్ని పరిగణలోకి తీసుకున్నట్టయితే ఈ గత 2 సంవత్సరాల నుండి జాతీయ సగటు ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే భారత ఈ కరోనా కోవిడ్ నేపథ్యం లోపల పడిపోయింది. ఇప్పుడు ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. మీరు అటువంటిది ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నుల భారం వేసి ఇవాళ మొత్తానికి జాతీయ స్థాయిలో ఇవాళ ఉప ఎన్నికల ఫలితం ప్రభావంతో కొంత ఊరట కలిగిస్తున్నాం అనే ఒక భావన కలిగించడానికి ప్రయత్నం. ఎందుకంటే నేను రాబోయే యూపీ ఎలక్షన్స్ వాళ్ళు ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తు నిర్దేశించేది ప్రధానంగా ఉత్తరప్రదేశ్. అది ఏ రాజకీయ పార్టీ కానీ. కాబట్టి రేపు రాబోయే యూపీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని ప్రజల్లో నెలకొన్నటువంటి అసంతృప్తి దృష్ట్యా ఇవాళ పెట్రోల్ ₹6, డీజిల్ 13 తగ్గించారు. మేమేమంటున్నామంటే రియల్లీ
అట్లీస్ట్ 2014కి పోకున్నా ఈ రోల్ బ్యాక్ ఇటు జనవరి 2021, కనీసం జనవరి 2021లో ఉన్న పరిస్థితికి దీన్ని రోల్ బ్యాక్ చేయండి. ఈ 6 రూపాయలు 13 రూపాయలు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అని చెప్పి అంటున్నాం. ఇవాళ నిర్మాణ రంగంలో కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, మీరు ఏ రంగం తీసుకున్నా ప్రతి రంగాన్ని ప్రభావితం చేసేది వీళ్ళ పెట్రోలియం ఉత్పత్తులు అని చెప్పక తప్పదంట అంటున్నాను. కాబట్టి మీరు టేక్ ఇట్ బ్యాక్ టు January 2021 so that petrol will go back to ₹84. అంటే ఇవాళ 109 ఏదైతే బయట ప్రైస్ ఉన్నదో 84 పోరాట ఇంకా 25 రూపాయలు తగ్గాలి. పెరిగింది 31 రూపాయలు పెరిగితే 6 రూపాయలు తగ్గించిన ఇంకా 25 రూపాయలు తగ్గాలి పెట్రోల్. అట్లా డీజిల్ ఏదైతే మీరు తగ్గించి కేవలం 13 రూపాయలు మాత్రమే తగ్గించింది, పెంచింది 35 రూపాయలు, అంటే ఇంకా 22 రూపాయలు తగ్గాలి. 35లో 13 పోతే ఇంకా 22 రూపాయలు డీజిల్ దాకా. అట్లా ఆడబిడ్డలకు సంబంధించి కుకింగ్ గ్యాస్ ఇది అయితే నిజంగా కూడా మరీ ఘోరం. నిజంగా చెప్పంటున్నాయి ఏ బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్తున్నారు మన ప్రధానమంత్రి గారు. ఆ బేటీ ఆ ఆడబిడ్డల సంక్షేమాన్ని ఏదైతుందో ఏ విధంగా నీరు గారుస్తున్నారు అనేది గమనించాలని చెప్పంటున్నాయి. ఇవాళ మీరు కేవలం మనం జనవరి 2021 చెప్తున్నాను, అంటే మళ్ళీ 14 పోతాను నేను. జనవరి 2021లో ఇట్ వాజ్ 700 రూపీస్, ఇంకా 5 రూపాయలు తక్కువనే ఉంటాయి కుకింగ్ గ్యాస్ సిలిండర్ బుట్టి. అది ఇవాళ ఏదైతుందో 950 రూపాయలు చేరుకుంటుంది, 950. అంటే కేవలం 10 మాసాలలో 250 రూపాయలు పెరిగింది. కేవలం 10 మాసాలలో 250 రూపాయలు పెరిగింది. అంటే దీన్ని కూడా ఏదైతుందో అట్లీస్ట్ యూ టేక్ ఇట్ బ్యాక్. ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాం లోపల కుకింగ్ గ్యాస్పై కేంద్ర ప్రభుత్వం కల్పించేటువంటి ఒక రాయితీ ఆరంభంలోనే దాన్ని కంపెనీకి ఇచ్చి వినియోగదారుడికి భారం లేకుండా చేస్తుంది. అది వాళ్ళ రాయితీ పూర్తిగా ఆల్మోస్ట్ జీరోకు చేరుకున్నది. మళ్ళీ కుకింగ్ గ్యాస్ కూడా ఏదైతున్నదో జనవరి 2021 తీసుకెళ్లాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పక తప్పదండి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్పంటున్నా. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి రాష్ట్రంలో కేసీఆర్ ఒకవైపు ఏదైతుందో కేంద్రానికి తొత్తుగా తోక పార్టీగా కొనసాగుతూ, ఇంకోవైపు ఏదైతుందో తన వైఫల్యాలను కేంద్రానికి ముడిపెడుతూ ప్రజలపై పన్నుల భారం వేయడానికి కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటు పెట్రోలియం ఉత్పత్తులు, పెట్రోల్, డీజిల్ ఏదైతే రాష్ట్రం విధించేటువంటి ఒక పన్నుల భారం వ్యాటే కానీ సేల్ ట్యాక్సే కానీ దాన్ని కూడా ఈ రోల్ బ్యాక్ టు 2021. ఇవాళ దీంతో పాటుగా ఇలా ప్రధాన రంగమైనటువంటి ఒక వ్యవసాయం అని చెప్పండి. వ్యవసాయానికి సంబంధించి ఇవాళ వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉండటాన్ని సాకుగా తీసుకుంటుంది. వ్యవసాయం ఏదైతుందో వీళ్ళ కాన్స్టిట్యూషనల్గా ఇది ఉమ్మడి జాబితాలో ఉంది. ఇది ఉమ్మడి జాబితాలో ఉండడం సాకుగా తీసుకొని వీళ్ళ కేంద్రంపై రాష్ట్రం నెపం నెట్టడము, రాష్ట్రంపై కేంద్రం నెపం నెట్టడము, అల్టిమేట్గా ఏదైతుందో రైతు, 2 ప్రభుత్వాలు కూడా రైతాంగాన్ని తీవ్ర దోపిడీ గురి చేస్తుంది చెప్పండి. వాస్తవంగా కనీస మద్దతు ధర అనేది వీళ్ళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పరిగణలోకి తీసుకోండి. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పరిగణలోకి తీసుకొని వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయం అనేది ఏదైతున్నదో, మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే నిర్ణయం చేయడం జరుగుతుందో దట్ మస్ట్ బి అష్యూర్డ్ టు ది ఫార్మర్. వీళ్ళ జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఒక రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క ప్రధాన బాధ్యత అంటున్నాను నేను. జిల్లా స్థాయిలో ఉండేటువంటి పాలనా అధికారులు, రెవెన్యూ అధికార యంత్రాంగం యొక్క ప్రధాన బాధ్యత వీళ్ళ నూతన వ్యవసాయ చట్టాలు ఏదైతున్నదో వీళ్ళ కనీస మద్దతు ధర కల్పనకు వీళ్ళ కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుండి వైదొలగడం జరిగిందో దాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసింది. గమనించాలి ఇక్కడ.
ప్రభుత్వం అమలు తలపెట్టినటువంటి నూతన వ్యవసాయ చట్టాలను వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. అంటే నూతన వ్యవసాయ చట్టాలు అమల్లో లేనప్పుడు అంతకంటే ముందున్నటువంటి యొక్క వ్యవసాయ చట్టాలు అమలు చేయవలసినటువంటి బాధ్యత వీళ్ళ జిల్లా స్థాయిలో రెవెన్యూ అధికార యంత్రాంగం పాలనాధికారుల బాధ్యత అని చెప్పండి. వీళ్ళ 1960 రూపాయల వరి ధాన్యం ఉంటే 1600 1700 అమ్ముకునే పరిస్థితి ఏర్పడ్డదని చెప్పండి. ఆశ్చర్యము ఏమనంటే మీరు ఆరుతడి పంటలు కన్వర్ట్ కావాలి, వరి ధాన్యం సేకరణ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు అని మేము రాష్ట్రం సేకరించి మేము వద్దంటున్నాం అని చెప్పిన కేంద్రం పేర్కొంటూ వీళ్ళ రెండు కూడా చెప్పంటూ మీరు ఎప్పుడైతే నూతన వ్యవసాయ చట్టాల అమలు సుప్రీంకోర్టు నిలిపివేసిందో వీళ్ళ కనీస మద్దతు ధర రైతాంగానికి కల్పించవలసిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగాన్ని దయచేసి గమనించాలని చెప్పంటుంది. మీరు రెండో పంట సంగతి పక్కన పెట్టిన ఆయన రెండో పంట అనేది ప్రభుత్వ నిర్ణయం, అది ఇంకా నిర్ణయం ఏదైతుందో ఉన్నది. కానీ ఉన్న ప్రకారం ఏదైతే ఖరీఫ్ పంటకు మద్దతు ధర కల్పింపబడటం వీళ్ళ ప్రస్తుత అధికార యంత్రాంగం యొక్క బాధ్యత. ఏమైనా పత్తికి 10,000 వలుకుతున్నది, అరే అయినా పత్తి 10-12 క్వింటాలు వచ్చేది 4 క్వింటాలు వస్తుంది తెలిసే ఎవరికైనా సంగతి. పత్తి 10,000 వలుకుతుందని చెప్పి మాట్లాడేటోడు ఏదైతున్నదో పత్తి ఎకరా ఏదైతుందో 10-12 క్వింటాల్ యావరేజ్ క్రాప్. ఇవి 4 క్వింటాలు మించి ఎవరికి రావటం లేదు. లేదు జిల్లా పాలనా అధికార యంత్రాంగం ఏదైతుందో వాస్తవాలు గ్రహించి మార్కెట్లు సందర్శించండి, కనీస మద్దతు ధర లభింప చేయటం వీళ్ళ జిల్లా అధికార యంత్రాంగం బాధ్యత. కొనుగోలు చేసిన ట్రేడర్ పై చర్య తీసుకోండి, తక్కువ కొనుగోలు చేసిన ట్రేడర్ పై చర్య తీసుకోవాల్సిన ఒక బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై ఉందని చెప్పి అంటున్నాను. వీళ్ళ రైతు పండించే ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించేటటువంటి కనీస మద్దతు ధర కల్పన అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. మీరు ఐకేబీ ద్వారా ధాన్యాన్ని సేకరిస్తారా, మీరు ఎఫ్సిఐతో మీరు ఏం ఒప్పందం కుదుర్చుకుంటారు, వీళ్ళ ఆరుతడి పంటలకు సంబంధించి మీ మార్కెట్ కొనుగోలు కేంద్రం ఏమైంది, వీళ్ళ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో విధిగా అది ఖరీఫ్ కానీ రబీ కానీ విధిగా మొక్కజొన్నతో పాటు ఆరుతడి పంటలన్నీ కూడా మార్కెట్ను పంట దిగుబడి వచ్చే సమయానికి రంగంలోకి దించి ట్రేడర్లను వాళ్ళ మోసాలను అదుపు చేసే విధంగా చర్యలు చేపడుతుంది. కనీస మద్దతు ధర ప్రభుత్వ బాధ్యత దయచేసి గుర్తించండి. యాజ్ లాంగ్ యాజ్ న్యూ అగ్రికల్చర్ లాస్ కొత్త నూతన వ్యవసాయ చట్టాలు అమలుకి వచ్చేంత వరకు కనీస మద్దతు ధర కల్పింప చేయడం అమలు చేయబడటము ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అంటున్నాయి. నూతన వ్యవసాయ చట్టాలు సుప్రీంకోర్టు నిలిపివేసింది, దయచేసి అది గుర్తించండి అని చెప్పి అంటున్నాను. ఇలా రెండో పంటకు సంబంధించి రైతును ఆందోళన గురి చేయకుండా నేల స్వభావానికి అనుగుణంగా ఏ పంట సాగు చేసినా ఆ పంటకు కనీస మద్దతు ధర కల్పించడానికి వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉంటుందనేటువంటి ఒక అష్యూరెన్స్, ఒక విశ్వాసాన్ని కలిగించండి. వీళ్ళ కనీసం హుజురాబాద్ ఎన్నికల ఫలితంతోనైనా కళ్ళు తెరవండి అని చెప్పి అంటున్నా. వీళ్ళ జాతీయ స్థాయి ఏ విధంగా జాతీయ స్థాయిలో వెలువడ్డ ఉప ఎన్నికల ఫలితాల ప్రభావంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను కొంత తగ్గించడానికి ఏదైతే చర్యలు చేపట్టడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళ మీ కళ్ళు తెరిచి వాస్తవాలను గ్రహించి వీళ్ళ మీ అధికార ఒత్తిళ్లతోని వీళ్ళ ఓటర్ను ప్రలోభానికి గురి చేయాలి అని భావిస్తే సాధ్యమయ్యే పని కాదు. వీళ్ళ మొత్తం ఈ సమాజంలో ప్రజాస్వామ్యంలో అందరికంటే విజ్ఞుడు ఎవరు అని చెప్పంటే ఓటర్ మహాశయుడు. ఈ మొత్తం ప్రజాస్వామ్యంలో అందరికంటే విజ్ఞుడు ఎవరు అని చెప్పారంటే ఓటర్ మహాశయుడు అని చెప్పంటారు. ఆ ఓటర్ తీర్పును గమనించైనా కానీ కళ్ళు తెరవండి అని చెప్పంటుంది. ఉప ఎన్నికల ఫలితాలు గమనించైనా ఉప ఎన్నికల ఫలితాల లోపల ఏదైతున్నదో వీళ్ళ ప్రధానంగా వీళ్ళ రైతాంగాన్ని ఏ విధంగా మీరు ఆందోళన గురి చేసిండ్రో సిద్దిపేట కలెక్టర్ ఏం మాట్లాడతాడే, అదేంటి విత్తనాలు అమ్మితే వాళ్ళు లైసెన్స్ సీజ్ చేస్తాడా, నీకు ఎవడిచ్చింది అధికారం?
ఇలా హైకోర్టు అక్షింతలు వేసింది. నిజంగానే ఎవడైనా కొద్దిగా బట్ నైతిక విలువలు ఉన్న అధికారి ఎవడైనా కానీ ఏదైతుందో లీవ్ పెట్టి వెళ్ళిపోవాలి. నైతిక విలువలు ఉన్న అధికారి ఎవరైనా కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు ఏదైతుందో వాళ్ళు లీవ్ పెట్టి వెళ్ళిపోవాలని చెప్పండి. థ్యాంక్ యూ.